దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలం ముందు నా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 60 అధ్యాయం 20 వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 60 అధ్యాయం 20 వచనం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన మీ జీవితాల్లో నిత్యమైన వెలుగుగా ఉంటాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఏ జీవితాన్ని, ఏ వ్యక్తిగత బ్రతుకులను మనం గమనించినా, ఎక్కడ చూసినా భయంకరమైన చీకటి, ఎక్కడ చూసినా భయంకరమైన ఇరుకు, ఇబ్బంది తప్ప వెలుగుకరమైన, మహిమకరమైన జీవితాలు తారసపడవు. ఎందుకనంటే జీవితాలు చాలా క్లిష్టంగాను, సంక్లిష్టంగాను ఉంటూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, కష్టాలు, బాధలు, వేదనలనేవి మానవ జీవితాన్ని మరింత అంధకారంలోనికి నెట్టివేస్తూ ఉంటాయి. ఈరోజు మీరెవరైనా గానీ బాధాకరమైన పరిస్థితుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నారేమో, వేదనకరమైన పరిస్థితుల మధ్యన మీరు ఇబ్బంది పడుతున్నారేమో, ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఈరోజు చీకటి మిమ్మల్ని, వేదన ఈరోజు మీ జీవితాన్ని నరికివేస్తుందేమో, నలగగొడుతుందేమో, మీ జీవితంలో ఉన్న శ్రమలు మరింతగా మిమ్మల్ని వేధిస్తున్నాయేమో, నా దేవుడు నీకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు అనుభవిస్తున్న భయంకరమైన శ్రమల నుండి, కష్టాల నుంచి ఆయన విడిపించి నీకు వెలుగుగా, వెలుగుమయంగా ఆయనే నీ ముందర నడిచి, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని ఆయన నీకు గుర్తు చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఇజ్రాయేల్ ప్రజలు వారి జీవితాల్లో భయంకరమైన దాసత్వంలో ఉండి ఎంతో నలిగిపోయి జీవితాల్ని సర్వనాశనం చేసుకొని రేపనే భవిష్యత్తు లేక ఎంతో బాధపడుతూ చీకటిలో అలాగే భయంకరమైన అంధకారంలో కొట్టుమిట్టాడారు. వారి జీవితాలు బంధకాలు, భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు. వారు ఎంతమాత్రం నెమ్మది అనేది లేకుండా వారి జీవితాల్లో ఎంతో శ్రమ పడిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ఒకవేళ మీ జీవితాల్లో కూడా అలాగే శ్రమతో, వేదనతో ఒకవేళ మీ జీవితాలు గలిబిలి అయిపోతున్నాయేమో, ఒకవేళ వేదనతో ఉన్నాయేమో, ఈ ఉదయకాలం ముందు ఆయన మీతో మాట్లాడుతూ ఉండగా మీ బ్రతుకుల్ని, మీ జీవితాల్ని ఆయనకు అర్పించుకొని సమర్పించుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఆయన వైపు తిరిగారో భయంకరమైన వేదన, చీకటకరమైన బ్రతుకులో భయంకరమైన బంధకాల మధ్యన నలిగిపోతూ బరువును మోయలేక, కాడిని మోయలేక, శ్రమను మోయలేక ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో దేవుడు వారి జీవితంలో ఒక వాగ్దానం చేస్తున్నాడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు అని ఆయన వాగ్దానం చేశాడు. ఆ దేవుడే నీకు వెలుగుగా ఉంటాడు. ఇంకా నీకు సూర్య, చంద్ర, నక్షత్రాలతో నీకు పని లేదు. నీ జీవితంలో ఉన్న కష్టాలు, నష్టాలు, అంధకారం పోవడానికి ఆయన నీకు వెలుగుగా దిగి వస్తాడు అని ఆయన వాగ్దానం చేశాడు. ఈరోజు మీకు కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఎలాంటి బ్రతుకులో మీరు నలిగిపోతున్నారు, ఎలాంటి శ్రమలో నలిగిపోతున్నారు, వేదనకరమైన పరిస్థితుల్లో నలిగిపోతున్నారు. ఒకవేళ మీరు మరింతగా దిగజారిపోతూ ఉంటే ప్రభువు వాక్యాన్ని, వాగ్దానాన్ని స్వీకరించాలని మీకు మనవి చేస్తున్నాను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన మనిషి కాదు మాట తప్పడానికి. మీ జీవితంలో ఆయన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకునేవాడు గనక, మీ జీవితంలో ఉన్న ప్రతి శ్రమను కూడా ఆయన అద్భుతకరమైన ఆశీర్వాదంగా ఆయన మార్చివేయగలిగిన వాడు అని, మార్చివేయగలిగిన వాడని గుర్తుపెట్టుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. హబక్కూకు అంటాడు, శాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకుండినను, లేకపోతే నా జీవితంలో ఏది జరిగినా జరగకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను అని అన్నాడు. ఒకవేళ మీ జీవితాల్లో కూడా ఒకవేళ చీకటికరమైన బంధకాలు, వేదనకరమైన పరిస్థితులు ఒకవేళ నలిగిపోతున్నారేమో, దేవుడు ఈరోజు మీకు చెప్తున్నాడు, ఆనందించండి, ప్రభువులో ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎందుకంటే ఆయనే మీకు వెలుగుగా ఉండడానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన ఎంతమాత్రం మిమ్మల్ని చీకటిలో వదిలివేసే దేవుడు గాదు. గాఢాంధకారపులో లోయల్లో సంచరించిన ఏ అపాయమునకు భయపడను అన్న వాగ్దానము మీ జీవితంలో ఆయన స్థిరపరుస్తున్నాడు. ఈరోజు ప్రత్యేకంగా ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరు గూడా ఎంతటి బాధాకరమైన పరిస్థితుల మధ్యన మీరు సంచరిస్తున్నా, ఇరుకెక్కువైపోయినా, ఇబ్బందులు ఎక్కువైపోయినా, నా దేవుడు మీకుంటే చాలని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. ఆ దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తూ ఉండగా, ఘనమైన కార్యాలు చేస్తూ ఉండగా, ఆయన పాదాలు పట్టుకొని ముందుకు నడవండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి మీ బ్రతుకులు ఈ ఉదయకాలం ముందు వెలుగుమయంగా ఆయనే మార్చునుగాక. ఆమేన్. లెట్స్ ప్రే. మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకంగా నన్ను బిడ్డల ఉన్న వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. అవును ప్రభా, ఎంతో బాధ, వేదనతో ఇరుకైన పరిస్థితుల మధ్యన బిడ్డలు ఎంతో నలిగిపోతూ ఉన్నారు. అయ్యా నీకు వందనాలు ప్రభు, నువ్వు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. అయ్యా నిన్ను నమ్మిన వారిని ప్రభా ఆశీర్వదించే దేవుడు, లేవనెత్తే దేవుడు. ఈరోజు ప్రత్యేకంగా ఎంతమంది అయితే వేదనకరమైన పరిస్థితుల మధ్యన బాధతో ఉన్నారో వారందరిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. కష్టాలు కొట్టివేయండి, బాధలు కొట్టివేయండి, కన్నీరు కొట్టివేయండి ప్రభా. వెంటాడుతున్న ప్రతి దుఃఖము, వేదన మీరు కొట్టివేయండి ప్రభా. నీకున్న అంధకారమయమైన పరిస్థితులు మీరు కొట్టివేయండి. మీరే వెలుగుగా ఉండి బిడ్డల జీవితాల్లో ఒక అద్భుతమైన కార్యం చేయమని వేడుకున్నాను. మీరు వెలుగుగా ఉంటే మా బ్రతుకులు, మా పరిస్థితులు మారిపోతాయి నాయన.
అయ్యా మునుపెన్నడు లేని అద్భుతమైన ఆశీర్వాదాలుగా మలచబడతాయి. ఈరోజు వాక్యం ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి చీకటి, బాధ, వేదన, గాయాలు, అవమానాలు కొట్టివేసి ఆశీర్వాదాలతో నింపండి. ఈ రోజు నుంచి ఒక అద్భుతం చూసే కృప భాగ్యం దయచేయమని సమస్త మహిమ ఘనత నీకు అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మర్చిపోకుండా తప్పకుండా అందరితో షేర్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.